న్యూస్ ఇప్పుడు మీ చేతిలో. దూరదర్శన్ యాదగిరి వార్తలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో చూడండి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ మరియు వేవ్స్ లో ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా 3465 మంది లైసెన్స్డ్ సర్వేయర్ల నియామకం. కాసేపట్లో లైసెన్సులు అందించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నూతన విద్యా విధానంలో మాతృభాషకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చిందన్న కిషన్ రెడ్డి. హైదరాబాద్లో ఉత్తమ ఉపాధ్యాయులతో పాటు ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కేంద్ర మంత్రి సన్మానం. ముఖ్యమంత్రిపై మంత్రుల కుటుంబ సభ్యులే ఆరోపణలు చేస్తున్నారన్న బీఆర్ఎస్. ఆరోపణలపై రేవంత్ రెడ్డి వివరణ ఇవ్వాలని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి డిమాండ్. అధ్యక్షుడు ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా ఆందోళనలు. నో కింగ్ పేరుతో 50 నగరాల్లో నిరసనలు చేసిన ప్రజలు. హేట్ అమెరికా నిరసనలంటూ ఖండించిన రిపబ్లికన్ పార్టీ. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం. ఖతార్, టర్కీ మధ్యవర్తిత్వంలో దోహా వేదికగా జరిగిన చర్చలు. దేశవ్యాప్తంగా మొదలైన దీపావళి సందడి. బాణాసంచా కొనుగోళ్లతో సందడిగా మారిన మార్కెట్లు. గ్రీన్ క్రాకర్స్ వినియోగించాలంటున్న పర్యావరణవేత్తలు. పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో భారత్ తొలి వన్డే. విఫలమైన టీమిండియా టాప్ ఆర్డర్. నిరాశపరిచిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ. వివరాలు చూద్దాం. రాష్ట్రంలో భూముల సర్వే సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం లైసెన్స్డ్ సర్వేయర్లను రంగంలోకి దించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత కింద 3465 మంది లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించనుంది. ఈ మేరకు హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో ఆయా సర్వేయర్లకు సీఎం రేవంత్ రెడ్డి నేడు లైసెన్సులు అందజేయనున్నారు. ప్రతి మండలానికి 4 నుంచి 6 వరకు లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించాలనేది ప్రభుత్వం నిర్ణయించింది. ఇక రెండో విడతలో మరో 3000 మంది సర్వేయర్లు శిక్షణ పూర్తి చేసుకోనున్నారు. భూభారతి చట్టంలో రిజిస్ట్రేషన్, మ్యూటేషన్కు భూమి సర్వే పట్టం జోడించడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. పటాల రూపకల్పనకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సర్వేయర్ల అవసరం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని లైసెన్స్డ్ సర్వేయర్ల వ్యవస్థను ప్రభుత్వం తీసుకొస్తోంది. కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానంలో మాతృభాషకు ప్రాధాన్యతనిచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆంగ్లంతో పాటు మాతృభాషను ప్రోత్సహించాలన్నారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అంబర్పేట మండల రికగ్నైజ్డ్ స్కూల్ అసోసియేషన్ అవార్డ్స్ కార్యక్రమం జరిగింది. ఉత్తమ ఉపాధ్యాయులకు 10వ తరగతి ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సన్మానం చేశారు. తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తుల కంటే మంచి విద్యను అందించాలన్నారు. హైస్కూల్ స్థాయిలోనే వృత్తిపరమైన విద్యను నేర్పించాలని కేంద్ర మంత్రి సూచించారు. ఉపాధ్యాయులు కూడా ఎవరైతే టీచర్స్ ఉన్నారో, ఎవరైతే అంకిత భావంతో ఆయా స్కూళ్ళల్లో మంచి విద్యను విద్యార్థులకు అందిస్తారో వాళ్ళలో కూడా ఒక పట్టుదల, ఒక సాటిస్ఫాక్షన్, నేను చేసినటువంటి కష్టానికి మరి ఈరోజు గుర్తింపు దొరికింది అనే విధంగా వాళ్ళలో కూడా ఒక మంచి మరి పట్టుదల వస్తుంది. అదేవిధంగా ఒక సాటిస్ఫాక్షన్ కూడా వస్తుందనే విషయంతో ఈరోజు మరి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా మనకు తెలుసు, ఈరోజు పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళు కానీ లేక ధనవంతుల కుటుంబంలో అయినప్పుడు కానీ అందరూ కూడా విద్య అనేది ఈరోజు కంపల్సరీ. ప్రభుత్వము చాలా పెద్ద ఎత్తున ఒక ఉద్యమం లాగా పేదల మధ్యలోకి వెళ్ళి, స్లమ్స్లోకి వెళ్ళి మీ పిల్లలను పనికి పంపొద్దు, స్కూల్కి పంపించండి అని చెప్పి పెద్ద ప్రచారం చేయాల్సినటువంటి పరిస్థితి ఉండదు. ప్రజాస్వామ్యం పేరుతో మావోయిస్టులకు మద్దతిస్తున్న వారు వెంటనే ఆ సంబంధాలను తెంచుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హెచ్చరించారు. మావోయిస్టులో ఒక వర్గం తెలంగాణ రాజకీయ నేతలతో కుమ్మక్కయిందని ఇటీవల సరెండర్ అయిన మల్లోజుల తెలిపినట్లు ఒక జాతీయ దినపత్రికలో వచ్చిన కథనాన్ని ఎక్స్లో బండి సంజయ్ పోస్టు చేశారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ఏజెన్సీలు మావోయిస్టుల వద్దే ఆగిపోవని, తీవ్రవాదులతో సంబంధాలను కొనసాగిస్తున్న వారిని కూడా విడిచిపెట్టమన్నారు.
దేశ అంతర్గత భద్రతకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. రెండు 2014 నుంచి 2023 వరకు తెలంగాణ ఉజ్వల ప్రగతికి సజీవ తార్కాణం కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఎక్స్లో పోస్టు చేశారు. ఆజంజాహీ మిల్లు ఒకప్పుడు 10,000 మందికి ఉపాధిని కల్పించడమే కాకుండా వరంగల్, హన్మకొండ పట్టణాలకు విద్యుత్ వెలుగులను ప్రసాదించిందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యానికి ఆజంజాహీ మిల్లు మూతపడిందని, స్వరాష్ట్రంలో ఓరుగల్లుకు పూర్వ వైభవం తేవాలని, మన బిడ్డలకు కొలువులు దొరకాలనే కేసీఆర్ తపనతో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు అంకురార్పణ జరిగిందన్నారు. వేల మంది స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తోంది కేటీఆర్ అని పేర్కొన్నారు. సిట్టింగ్ మంత్రి కూతురు చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత సీఎం రేవంత్ రెడ్డికి ఉందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ఏ సిమెంట్ కంపెనీ డైరెక్టర్ను బెదిరించారో అతని స్టేట్మెంటు పోలీసులు తీసుకున్నారని ప్రశ్నించారు. ఆ స్టేట్మెంటును ప్రజల ముందు ఉంచాలన్నారు. సిమెంట్ కంపెనీలకు బెదిరింపుల వ్యవహారంలో నిందితుడిగా ఉన్న మాజీ ఓఎస్డీ సుమంత్ మంత్రి కొండా సురేఖ ఇంట్లో ఎందుకున్నారని సబితా ప్రశ్నించారు. ఆ రోజు మాట్లాడుతున్న సందర్భంలో సీఎం గారికి అత్యంత సన్నిహితుడైన అతని దగ్గరే ఈ డిస్కషన్ జరిగింది, సెటిల్మెంట్ జరిగింది. అక్కడే బెదిరించిందని లింక్ బయటపడ్డా కూడా అసలు అతని గురించి ఎంక్వైరీ చేసిందంటే లేదు. అసలు నిజంగానే మంత్రి గారి ఇంటి మీదకి పోతున్నప్పుడు ఎఫ్ఐఆర్ ఉందా, అసలు ఎఫ్ఐఆర్లో ఏం రాశారు, అసలు కంప్లైంట్ ఎవరిచ్చారు, అదన్నా కనీసం ప్రజల ముందు పెట్టాలి కదా పోలీస్ శాఖ. ఒక మంత్రి గారేమో లెటర్ రాశారంటారు, మరి ఆ మంత్రి గారు లెటర్ రాశారా లేదనేది పోలీస్ శాఖ చెప్పాలి. అసలు నిజంగానే మంత్రి గారి ఇంటికి వెళ్ళమని ఆదేశించింది ఎవరు, అదన్న వివరాలు ప్రజల ముందు ఉంచాలి కదా. ఇవన్నీ వదిలేసి ఆ రోజు ఒక హైడ్రామా జరిగింది, అయిపోయింది అన్నట్టు వదిలేస్తూ ఉన్నారు. దేశ రక్షణకు పనిచేసిన జవాన్ ఇప్పుడు సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు పూనుకున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనికి చెందిన ఐలవేని శంకర్ 18 ఏళ్ల పాటు జవాన్గా పనిచేసి పదవీ విరమణ పొందారు. పదవీ విరమణ అనంతరం తన 30 గుంటల భూమిలో మునగ 8 గుంటల స్థలంలో బంతి సాగు చేశారు. దీంతో పాటు మహారాష్ట్రలోని మాలేగావ్లో గల మాజీ జవాన్ శివాజీ రావుడోల్ ఆధ్వర్యంలో సహజ సిద్ధ ఆర్గానిక్ అగరబత్తుల తయారీలో శిక్షణ తీసుకున్నారు. ప్రస్తుతం స్వయంగా తయారు చేస్తూ విక్రయిస్తున్నారు. శంకర్తో పాటు ఆయన భార్య పద్మ సైతం సేంద్రియ పద్ధతుల ద్వారా వ్యవసాయం సాగిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో తాను పర్యావరణ రహిత వ్యవసాయం చేస్తున్నానని తెలిపారు. మాకున్న వ్యవసాయాన్ని, మాకున్న 3 ఎకరాల భూమిలో ఆర్గానిక్ ఫామ్ చేయడానికి మేము ముందుకు వచ్చాము. ముందు ఏంటంటే నేను ఆర్మీ సర్వీస్ చేసిన తర్వాత ఇక్కడ ప్రజెంట్ గోదావరిలో మునగ తోట వేసాము. మునగ తోట మధ్యలో అంతర్ పంటగా మన బంతి తోట వేసి బంతిలో రాబడి తీసుకొస్తున్నాము. ఇదే విధంగా నాకు ఈ వ్యవసాయ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల నేను దీన్ని ముందు ఆర్గానిక్ ఫామ్ గా చేయడానికి ముందుకు వస్తున్నాము. ఇది స్వచ్ఛమైన ఆవు పేడ, ఆవు నెయ్యి, గోమూత్రము, రోజ్ వాటర్ అండ్ జెరేనియం పౌడర్తో తయారు చేయబడిన పంచగవ్య అగరబత్తి రైతులకి దగ్గర ఉండాలని చెప్పేసి మేము ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని చెప్పేసి మేము తీసుకొచ్చాము ఇక్కడికి. రిటైర్డ్ అయిన తర్వాత మాకు చాలా వ్యవసాయం మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది. మాకు సొంతంగా భూమి ఉండే, మేము సొంతంగా వ్యవసాయం చేసుకోవాలని బంతి స్టార్ట్ చేసాము. బంతి దానిలో మునగ వేసాము. ఫస్ట్ మునగలో బంతి వేసి ఫార్మింగ్ చేసాము. దాంతో పాటు మన ఆర్గానిక్ అగరబత్తి, ఇది అగరబత్తి మన వెంకటేశ్వర కోఆపరేటివ్ వాళ్ళ సంస్థ నుండి, అంటే ఆర్మీ వాళ్ళు స్టార్ట్ చేశారు. కోఆపరేటివ్ సంస్థ స్టార్ట్ అయిన తర్వాత అది చాలా బాగా అనిపించి ఓన్లీ రైతులకు సంబంధించింది సార్. ఇది జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో స్టార్ట్ అయింది. ఇది చాలా బాగుంది సార్, అంటే రైతులకు చాలా బాగుంటుంది. దీనిలో మేము రిటైర్డ్ అయిన తర్వాత మా సొంతంగా మేము మా కాళ్ళ మీద నిలబడాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు, ఇంకా కూడా అంటే రైతు అనే వారికి సహాయం చేయాలి అన్న ఉద్దేశంతో ఇలా స్టార్ట్ చేసాం సార్. చాలా బాగుంది, మాకు చాలా సంతోషంగా ఉంది సార్. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన మహిళా రైతు గొల్లపల్లి లత అందరిలా కాకుండా విభిన్నంగా ఆలోచించి బంతిపూల సాగు చేస్తున్నారు. తద్వారా మంచి దిగుబడిని, ఆదాయాన్ని పొందుతున్నారు. స్థానికంగా నివాసం ఉంటున్న గొల్లపల్లి వీరయ్య 30 ఏళ్లుగా వరి, పత్తి, కూరగాయలు సాగు చేస్తున్నారు. అయితే స్థానిక విత్తన షాపు నిర్వాహకులు సూచనలతో వీరయ్య కోడలు లత బంతిపూల సాగు చేపట్టింది. వివిధ రకాల వెరైటీ బంతిపూలను సాగు చేస్తుండటంతో డిమాండ్ కూడా అధికంగా ఉంటోంది.
బతుకమ్మ, దసరా, దీపావళి పండుగలను దృష్టిలో పెట్టుకుని వేసిన బంతి పంట మంచి దిగుబడి వచ్చిందని మహిళా రైతు గొల్లపల్లి లత దూరదర్శన్కు తెలిపారు. మన కరీంనగర్ జిల్లాలో మేము ఈ బంతి సాగు 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఈ సంవత్సరం పోయినసారి కంటే ఈ సంవత్సరం కొంచెం ధర తక్కువనే ఉంది. ఇంకా పోయిన సంవత్సరం కొంచెం మంచిగా ఉంది, కొంచెం మంచిగానే అనిపించింది దిగుబడి. అందుకే ఈ సంవత్సరం పెట్టినాం. ఈ మొన్న దసరాకు 70-60 పడ్డది హోల్సేల్. కొంచెం ఇట్లా డిసప్పాయింటెడ్గా ఉన్నాం. ఇప్పుడు కొంచెం మంచిగా పడితే ఓకే, సంతోషం అనిపిస్తుంది. మొత్తం ఇప్పుడు ఇది ఒక 8 క్వింటాలు 10 క్వింటాల వరకు వస్తుంది. కానీ జస్ట్ ఇప్పుడు వచ్చిన డబ్బులు ఎక్కువనే అనిపిస్తుంది, కానీ మనకు అయ్యే ఖర్చు ఎక్కువ ఉంటుంది. స్టార్టింగ్ నుండి ఒక్కొక్క ప్యాకెట్ 2000 ఉంటుంది విత్తనానికి ఖర్చు. 50,000 పెట్టుబడికి ఇప్పుడు నాకు వచ్చి ఇదంతా దింపితే 1,00,000 వరకు వస్తుంది కావచ్చు. అప్పటిది ఇప్పుడు అంతా దసరా, దీపావళి. ఈ వదిన ఏంటంటే మనకు దగ్గర మన దానిలో మందులు తీసుకెళ్ళేది. దాదాపుగా గైడెన్స్ కొరకు తను వచ్చి ఒకసారి అడిగింది, ఇట్లా మనం బంతి పెడితే ఎట్లా ఉంటుంది ఏంటి అని. అంటే వదిన కంపల్సరీ మంచిగా ఉంటుంది, చేసుకో, బెస్ట్ ఉంటుంది. ఏంటంటే చాలా వరకు అందరూ వరి పెడతారు, వరి కన్నా బెస్ట్ రకరకాలుగా పెట్టడం బెస్ట్ అని ఉద్దేశం కొద్దీ పెట్టించడం జరిగింది. తను కూడా నేను చెప్పిన ప్రకారంగానే చేసుకుంటూ వచ్చింది. తనకు చెప్పాలంటే ఈ బంతుల కన్నా ఎక్కువగా వరి మీదనే అవగాహన ఉండేది. ఏంటంటే బంతులు ఎక్కువ అట్లా ఇట్లా ఇబ్బంది అవుతుంది అంటే వదిన అన్నది, నేను కంపల్సరీ పెడతా, మంచిగా ఉంటుంది, నేను పెట్టగలను, నేను చేయగలను అన్నది. వదిన నీ వెనుక నేను ఉంటా, కంపల్సరీ బాగుంటుంది, చేయగలను, నువ్వు చేసేంత ప్రోత్సాహం నేను అందిస్తా, బాగుంటుంది అని చెప్పి చేయించడం జరిగింది. చేయించినంత వరకు అయితే మంచిగా. 5 రోజుల దీపావళి వేడుకల్లో 2వ రోజు జరుపుకునే పండుగ నరక చతుర్దశి. చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపాలు వెలిగిస్తూ ఈ పండుగ జరుపుకుంటారు. ఒక రాక్షసుడి మరణాన్ని పండుగ చేసుకునే వేడుకే నరక చతుర్దశి. ఈ పండుగను జరుపుకోవడం వెనుక పురాణ గాథలు, శాస్త్రీయ కారణాలు కూడా ఎన్నో ఉన్నాయి. దీనిపై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. దీపావళి పండుగకు ముందు రోజు జరుపుకునే వేడుక నరక చతుర్దశి. ఆశ్వయుజ మాసం కృష్ణపక్షం బహుళ చతుర్దశిని నరక చతుర్దశిగా పిలుస్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటకలో నరక చతుర్దశిని ఎంతో ఆర్భాటంగా జరుపుకుంటారు. నరక చతుర్దశి రోజు సూర్యోదయానికి ముందే నువ్వుల నూనెతో తలంటుకుని అభ్యంగన స్నానం ఆచరిస్తారు. నువ్వుల నూనెలో లక్ష్మి, మంచినీటిలో గంగాదేవి కొలువై ఉంటారని విశ్వసిస్తారు. ఇలా అభ్యంగన స్నానం చేయటం వల్ల శారీరక, మానసిక కల్మషాలు దూరమవుతాయని నమ్ముతారు. స్నానం చేసిన తర్వాత దక్షిణాభిముఖంగా నువ్వులతో యమతర్పణం చేస్తారు. ఇంటి గుమ్మాలను మామిడి తోరణాలు, పూల మాలలతో అలంకరిస్తారు. యముణ్ణి పూజించి మినుములతో చేసిన ఆహార పదార్థాలను ఆరగించటం నరక చతుర్దశిలో ఓ సంప్రదాయం. సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పూజ గదిలో, పడక గదిలో దీపాలను వెలిగిస్తారు. ఇలా సాయంత్రం వెలిగించే దీపాలతో పితృదేవతలకు నరక బాధ తొలగుతుందని భారతీయుల నమ్మకం. ఇక నరక చతుర్దశి గురించి పురాణాల్లోకి వెళితే, పూర్వం ప్రాజ్ఞోతిష్యపురాన్ని పాలించే నరకాసురుడనే రాక్షసుడు వరగర్వంతో దేవతలను, ఋషులను తీవ్రంగా హింసించేవాడు. రోజురోజుకి నరకాసురుడి దురాగతాలు పెరిగిపోవడంతో స్వర్గాధిపతి ఇంద్రుడు నరకాసురుడి పీడ నుంచి విముక్తి కలిగించమని శ్రీకృష్ణుడికి మొరపెట్టుకుంటాడు. నరకాసురుడికి స్త్రీ వల్ల తప్ప మరెవ్వరి వల్ల మరణం కలగదన్న వరం ఉంటుంది. నరకాసురుడికి ఉన్న వరం గురించి తెలిసిన శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి ఆయనపైకి యుద్ధానికి వెళ్తాడు. యుద్ధంలో శ్రీకృష్ణుడు స్పృహ తప్పుతాడు. అప్పుడు సత్యభామ ఆయుధాన్ని ధరించి నరకాసురుడిని సంహరిస్తుంది. దీంతో నరకాసురుడి బాధల నుంచి విముక్తి కలిగిందన్న ఆనందంలో ప్రజలంతా ఇళ్ల ముందు దీపాలు వెలిగించి బాణాసంచా కాలుస్తూ వేడుక చేసుకుంటారు. ఇదే క్రమంగా నరక చతుర్దశి వేడుకగా మారింది. ఈ ఆచారాల వెనుక శాస్త్రీయ కారణం కూడా ఉందని చెప్తారు. వర్షాకాలం ముగిసి చలికాలం ఆరంభమయ్యే రోజు. సీజన్ ప్రారంభంలో రకరకాల అనారోగ్య సమస్యలు పలకరిస్తాయి. వాతావరణంలో బ్యాక్టీరియా, వైరస్ల ప్రభావం కూడా పెరుగుతుంది. ఈ వాతావరణ మార్పులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు దీపాలు వెలిగిస్తారు. ఆయుర్వేద ఔషధ గుణాలున్న రకరకాల నూనెలతో వెలిగించే ఈ దీపాలు ఇంట్లోని గాలిని శుద్ధి చేయటమే కాకుండా వైరస్, బ్యాక్టీరియాల ప్రభావాన్ని తగ్గిస్తాయి. మినుములతో చేసిన ఆహార పదార్థాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
ఇక నరక చతుర్దశి రోజున చేసే పూజ కూడా ప్రత్యేకంగా ఉంటుంది. పూజ గదిలో దేవుడి ముందు కలశంలో కొన్ని పూలు, అక్షింతలు వేసి ఉంచుతారు. నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తారు. ముందుగా గణపతిని పూజించి ఆ తర్వాత కులదైవాన్ని, ఇష్టదైవాన్ని ప్రార్థిస్తారు. సత్యభామ సమేత శ్రీకృష్ణుడిని, మహాలక్ష్మిని కొలుస్తారు. పరమాన్నం, గారెలు, పులిహోర ప్రసాదంగా పెడతారు. ఇటు సంప్రదాయం, అటు శాస్త్రీయతను మేళవిస్తూ జరుపుకునే ఈ పండుగలు మన జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతాయని ఆశిద్దాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. పెద్ద కొడలా, ఇది నీ కోసం అమ్మా. దీనికి తొందర వచ్చింది. అరే చిన్న కొడలా, ఇదేమో నీ కోసం. ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం. కానీ నాయనమ్మా, మీకోసం అంతా తనదే. నా బ్యాంక్, లాకర్, ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది. శుభం పలకండి. ఏంటిది? ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. అయోధ్య మరోసారి వెలిగిపోనుంది. ఈ సాయంత్రం నిర్వహించనున్న 9వ దీపోత్సవానికి రామజన్మభూమి ముస్తాబైంది. ఈసారి 56 ఘాట్లలో ఏకంగా 26,11,101 దీపాలను వెలిగించనున్నారు. 2,100 మందితో సరయూ నదీ తీరాన మహాహారతి నిర్వహించనున్నారు. ఈ 2 అంశాల్లో గిన్నిస్ రికార్డులు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. 2017లో తొలి దీపోత్సవంలో 1.71 లక్షల దీపాలను వెలిగించారు. 1100 డ్రోన్లతో రామాయణ ఘట్టాలను కళ్లకు కట్టనున్నారు. బాలాకాండం నుంచి ఉత్తరాఖండం వరకు 7 కాండాల ప్రదర్శనకు ప్రత్యేక శకటాలు ఏర్పాటు చేశారు. 100 మంది చిన్నారులతో వానర సేన ఊరేగింపు నిర్వహించనున్నారు. రాముడి జీవితం ఆధారంగా 100 మంది సభ్యుల బృందం సంగీత, నృత్య, నాటక ప్రదర్శనలు ఇవ్వనుంది. 3D ప్రొడక్షన్ మ్యాపింగ్, హోలోగ్రాఫిక్ లేజర్ షోలు, బాణసంచ వేడుకలు ఆకట్టుకోనున్నాయి. దీపోత్సవంలో భాగంగా మిషన్ శక్తి, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నారు. ఢిల్లీలో వాయు కాలుష్యం రోజు రోజుకు పెరిగిపోతోంది. నగరంలోని అనేక ప్రాంతాల్లో వాయు నాణ్యత సూచి 400 మార్కును దాటింది. ఇది అత్యంత తీవ్రమైన కాలుష్య కేటగిరీలోకి వస్తుంది. దీపావళికి ముందు దేశ రాజధానిలో వాయు నాణ్యత భారీగా పడిపోవడంతో కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు ఆందోళన వ్యక్తం చేసింది. అక్షరధామ్ ప్రాంతంలో వాయు నాణ్యత 426గా నమోదైంది. ఈ సీజన్లో నగరంలో ఇదే అత్యధిక కాలుష్య స్థాయిని సిపిసిబి వెల్లడించింది. పెరుగుతున్న కాలుష్య స్థాయిలను అరికట్టడానికి నగరంలోని పలు ప్రాంతాల్లో స్ప్రింక్లర్ల నీటిని జల్లుతున్నారు. ఇక మరోవైపు దీపావళి పండుగ నేపథ్యంలో పెద్ద మొత్తంలో టపాసులు కాల్చడం, పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం వల్ల దేశ రాజధానిలో వాయు నాణ్యత మరింత క్షీణించే అవకాశం ఉన్నట్లు ఎయిర్ క్వాలిటీ ముందస్తు హెచ్చరిక వ్యవస్థ అంచనా వేసింది. ఇది మరింత క్షీణించకుండా నిరోధించేందుకు GRAP 1 నిబంధనలు వెంటనే అమలు చేయాలని, ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించింది. దీపావళి ఆనందానికి చిహ్నం, వెలుగుల పండుగ. కానీ ఆ వెలుగులో పొగ, కాలుష్యం కలిసిపోతే ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుంది. అందుకే ఈసారి దేశవ్యాప్తంగా గ్రీన్ క్రాకర్స్తో సురక్షిత దీపావళి అనే పిలుపు మారుమోగుతోంది. మరి ఈ గ్రీన్ క్రాకర్స్ ఏంటి? వీటితో దీపావళి ఎంతవరకు సురక్షితం? ఓసారి చూద్దాం. పండగంటే ఆనందాన్ని పంచాలి. వేడుకేదైనా ఆహ్లాదకర వాతావరణంలో జరగాలి. మన ఆనందం మరొకరికి ఇబ్బంది కలిగించొద్దు. అది పక్కింటి వారైనా సరే, పర్యావరణమైనా సరే. పండగ పేరుతో మనం చేసే హంగామా హానికారకంగా ఉండరాదు. ముఖ్యంగా దీపావళి రోజున మనం కాల్చే బాణసంచాతో జరుగుతున్న వాయు, శబ్ద కాలుష్యం, పర్యావరణ కాలుష్యంపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. ఇదే ఆలోచనతో ఇటీవల కొన్ని సంవత్సరాలుగా గ్రీన్ క్రాకర్స్తో సురక్షిత దీపావళి ట్రెండ్కు క్రేజ్ పెరుగుతోంది. పర్యావరణానికి తక్కువ హాని కలిగించేలా తయారు చేసినవే ఈ గ్రీన్ క్రాకర్స్. ఇవి సాధారణ బాణాసంచా కంటే 30% వరకు తక్కువ పొగను విడుదల చేస్తాయి. వీటి నుంచి వెలువడే శబ్దం కూడా తక్కువే. సంప్రదాయ పటాకులతో పోలిస్తే 40% శబ్ద కాలుష్యాన్ని నివారిస్తాయి. వీటి తయారీకి హానికర రసాయనాలను వినియోగించరు. CSIR, NERA శాస్త్రవేత్తలు ఈ బాణసంచాను అభివృద్ధి చేశారు. గ్రీన్ క్రాకర్స్లో బేరియం నైట్రేట్ వంటి హానికర పదార్థాలు ఉండవు. ఉన్నా చాలా తక్కువ మోతాదులో మాత్రమే ఉంటాయి. అల్యూమినియం, పొటాషియం నైట్రేట్, సల్ఫర్ వంటి హానికర రసాయనాలను
పరిమిత స్థాయిలో వాడతారు. కొన్నింటిలో పర్యావరణ అనుకూల ఆక్సిడైజర్లు వాడతారు. కొన్ని గ్రీన్ క్రాకర్స్ నీటి ఆవిరిని విడుదల చేస్తాయి. దీనివల్ల పొగలో హానికారకాలు గాలిలో కలవకుండా నేలకు చేరుతాయి. మరికొన్ని గ్రీన్ క్రాకర్స్ తక్కువ ఉష్ణోగ్రత వద్ద పేలుతాయి. దీనివల్ల శబ్ద కాలుష్యము తగ్గుతుంది. అల్యూమినియం తగ్గించి తయారు చేసే గ్రీన్ క్రాకర్స్తో గాలి నాణ్యత అంతగా దెబ్బతినదు. మార్కెట్లో గ్రీన్ క్రాకర్స్ పేరుతో సాధారణ పటాకులను విక్రయిస్తున్నారు. అందుకే ప్రత్యేక క్యూఆర్ కోడ్ ద్వారా వీటిని గుర్తించవచ్చు. సర్టిఫైడ్ గ్రీన్ పేరుతో ఉన్న ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే అవి గ్రీన్ క్రాకర్సా కాదా అనేది తెలుస్తుంది. అయితే గ్రీన్ క్రాకర్స్ కూడా పూర్తిగా సురక్షితమైనవేనని చెప్పలేము. అవి కేవలం తక్కువ కాలుష్యాన్ని కలిగించే పటాసులు మాత్రమే. అందుకే గ్రీన్ క్రాకర్స్ అయినప్పటికీ పరిమితంగానే వాడాలి. సాధారణ బాణాసంచా అయినా గ్రీన్ క్రాకర్స్ అయినా ఓపెన్ ప్రదేశాల్లో మాత్రమే కాల్చాలి. పర్యావరణానికి హాని కలిగించకుండా పండుగలను జరుపుకున్నప్పుడే ఆనందం, సంతోషం కలుగుతాయి. హంగు ఆర్భటాల కోసం చేసే హంగామాతో మనతో పాటు పొరుగువారు కూడా ఇబ్బంది పడే పరిస్థితి రాకుండా దీపావళి జరుపుకుందాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. చంద్రయాన్ 2 మిషన్ కీలక సమాచారం సేకరించింది. చంద్రునిపై సూర్యుడి కరోనల్ మాస్ ఎజెక్షన్ ప్రభావాలను తొలిసారిగా పరిశీలించిందని ఇస్రో వెల్లడించింది. ఈ పరిశీలన చంద్రుని ఎక్సోస్పియర్ వాతావరణం, దాని ఉపరితలంపై అంతరిక్ష వాతావరణం ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుందని తెలిపింది. చంద్రయాన్ 2 ఆన్బోర్డు శాస్త్రీయ పరికరాలను ఉపయోగించి పరిశీలన చేపట్టిందని ఇస్రో వివరించింది. చంద్రయాన్ 2లో విక్రమ్ ల్యాండర్తో కమ్యూనికేషన్ కోల్పోయినప్పటికీ ఆర్బిటర్ పనిచేస్తూనే ఉంది. దీంతో ఇస్రో పరిశోధనలు చేస్తోంది. దోహాలో జరిగిన ఉన్నత స్థాయి చర్చల తర్వాత ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయని ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఖతార్, టర్కీ మధ్యవర్తిత్వంలో చర్చలు జరిగాయి. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, ఆఫ్ఘనిస్తాన్ ముల్లా మహమ్మద్ యాకూబ్ ఈ చర్చల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో జరిగిన చర్చలు ఫలించాయని ఖతార్ పేర్కొంది. 2 దఫాలుగా జరిగిన ఈ చర్చల్లో శాశ్వత శాంతి, స్థిరత్వం కోసం ఇరు దేశాలు తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయని తెలిపింది. ఈ ఒప్పందానికి సంబంధించిన స్థిరత్వాన్ని కొనసాగించడంపై రానున్న రోజుల్లో మరోసారి చర్చలు జరిపేందుకు కూడా వారు అంగీకరించారని వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా దేశ ప్రజలు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిరసనకారులు పెద్ద ఎత్తున రోడ్లపైకొచ్చి నినాదాలు చేశారు. న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, షికాగో, లాస్ ఏంజల్స్ సహా మొత్తం 50 నగరాల్లో ఈ భారీ నిరసనలు జరిగాయి. కెనడాతో పాటు బెర్లిన్, రోమ్, ప్యారిస్, స్వీడన్లలోని యుఎస్ రాయబార కార్యాలయాల వెలుపల కూడా ట్రంప్కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. అధికారం చేపట్టినప్పటి నుంచి ట్రంప్ వలసల నియంత్రణ చర్యలు, విశ్వవిద్యాలయాలకు నిధులు తగ్గించడం, అనేక రాష్ట్రాల్లో నేషనల్ గార్డ్ దళాలు మోహరించడం వంటి అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ చర్యలకు వ్యతిరేకంగా తాజా నిరసనలు చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. దేశవ్యాప్తంగా 2500 కంటే ఎక్కువ ప్రదర్శనలకు ప్రణాళిక చేసినట్లు వెల్లడించారు. బారోగ్లలో శాంతియుతంగా నిరసనలు తెలిపేందుకు 1,00,000 మందికి పైగా ప్రజలు గుమిగూడారని న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ తెలిపింది. హమాస్, ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందంలో భాగంగా 2 బందీల మృతదేహాలను అప్పగించింది. రెడ్ క్రాస్కు అప్పగించిన అనంతరం ఐడిఎఫ్ చీఫ్ రబ్బీ నేతృత్వంలో మృతదేహాలను తరలించారు. భౌతికాయాలను టెల్ అవీవ్లోని గుర్తింపు కోసం నేషనల్ సెంటర్ ఆఫ్ ఫోరెన్సిక్ మెడిసిన్కు తరలించారు. మృతదేహాలను గుర్తించిన అనంతరం కుటుంబ సభ్యులకు అందించనున్నారు. గాజా, ఈజిప్ట్ మధ్య ఉన్న రఫా సరిహద్దు క్రాసింగ్ను మూసివేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. కేవలం హమాస్ నుంచి విడుదలైన బందీల తరలింపునకు మాత్రమే తెరవాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆదేశించారు. తదుపరి ఆదేశాల వరకు ఈ మూసివేత కొనసాగుతుందని స్పష్టం చేశారు. అంతకుముందు కైరోలోని పాలస్తీనా రాయబార కార్యాలయం ప్రారంభమైన రోజు వ్యవధిలోనే రఫాను మూసివేసినట్లు ప్రకటించారు. అయితే ఈజిప్టులో ప్రస్తుతం నివసిస్తున్న పాలస్తీనా పౌరులు గాజా స్ట్రిప్కు తిరిగి రావడానికి వీలుగా రఫా గుండా వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇజ్రాయెల్ నిర్ణయంతో సందిగ్ధం నెలకొంది. ఆస్ట్రేలియాలోని పెర్త్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య
తొలి వన్డే కొనసాగుతోంది. అయితే వర్షం కారణంగా మ్యాచ్ను 35 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన భారత్ 45 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయింది. సుదీర్ఘ కాలం అనంతరం మైదానంలోకి దిగిన స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పెర్త్లో జరిగిన తొలి మ్యాచ్లో విఫలమయ్యారు. ఓపెనర్గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ కేవలం 8 పరుగులు చేసి వెనుదిరిగాడు. చాలా కాలం అనంతరం మైదానంలో అడుగుపెట్టిన విరాట్ కోహ్లీ 8 బంతులు ఎదుర్కొని డకౌట్గా వెనుదిరిగాడు. వన్డే జట్టుకు నూతన సారథిగా వచ్చిన శుభ్మన్ గిల్ కేవలం 10 పరుగులు మాత్రమే చేశాడు. వరుసగా 2 మ్యాచ్ల్లో ఓటమితో తీవ్ర ఒత్తిడిలో పడిన భారత మహిళల జట్టు మరో కీలక పోరుకు సిద్ధమైంది. వన్డే ప్రపంచ కప్లో భాగంగా ఈ సాయంత్రం ఇండోర్లో ఇంగ్లాండ్తో జరిగే మ్యాచ్లో భారత మహిళల జట్టు తలపడనుంది. సెమీస్ చేరాలంటే హర్మన్ ప్రీత్ సేన తాము ఆడాల్సిన 3 మ్యాచ్ల్లో కనీసం 2 నెగ్గాలి. విశాఖలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాతో మ్యాచ్లను ఓడడంతో భారత జట్టు వ్యూహాలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఇంగ్లాండ్ లాంటి పటిష్ట జట్టును ఎదుర్కొనేందుకు 6వ బౌలర్తో బరిలోకి దిగాలనుకుంటోంది. ఈ క్రమంలో పేసర్ రేణుక, స్పిన్నర్ రాధా యాదవ్లో ఒకరికి చోటు దక్కే అవకాశం ఉంది. ఇక మరోవైపు ఓటమి లేకుండా సాగుతున్న ఇంగ్లాండ్కు ఈ మ్యాచ్లో గెలిస్తే సెమీస్ బెర్త్ దాదాపు ఖరారవుతుంది. బ్రెంట్ సారథ్యంలోని ఇంగ్లాండ్ ఫేవరెట్గా కనిపిస్తోంది. ఇంగ్లాండ్ టీం బ్యాటింగ్ విభాగం తడబాటుకు గురవుతున్నా బౌలింగ్ మెరుగ్గా ఉంది. మీడియా రంగంలో మీ కలలు సాకారం చేసుకోవాలని అనుకుంటున్నారా? దూరదర్శన్ యాదగిరి ప్రాంతీయ వార్తా విభాగంలో కొత్త అవకాశాలను అందిపుచ్చుకోండి. ప్రసార భారతి విడుదల చేసిన నోటిఫికేషన్ మీకు గొప్ప అవకాశం అందిస్తోంది. దూరదర్శన్ హైదరాబాద్ కేంద్రంలో సీనియర్ కరెస్పాండెంట్, యాంకర్ కమ్ కరెస్పాండెంట్ గ్రేడ్ 2, యాంకర్ కమ్ కరెస్పాండెంట్ గ్రేడ్ 3, బులెటిన్ ఎడిటర్, వీడియో పోస్ట్ ప్రొడక్షన్ అసిస్టెంట్, కంటెంట్ ఎగ్జిక్యూటివ్, కాపీ ఎడిటర్, ప్యాకేజింగ్ అసిస్టెంట్, వీడియోగ్రాఫర్ ఖాళీలు కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ కానున్నాయి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అర్హులను ఎంపిక చేస్తారు. ఔత్సాహికులు avedan.prasarabharati.org వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్ 21. పూర్తి వివరాలకు prasarabharati.gov.in/pb వేకెన్సీస్ను సందర్శించండి. వార్తలు ముగించే ముందు ప్రధాన అంశాలు మరోసారి చూద్దాం. నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా 3465 మంది లైసెన్స్డ్ సర్వేయర్ల నియామకం. కాసేపట్లో లైసెన్సులు అందించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నూతన విద్యా విధానంలో మాతృభాషకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చిందన్న కిషన్ రెడ్డి. హైదరాబాద్లో ఉత్తమ ఉపాధ్యాయులతో పాటు ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కేంద్ర మంత్రి సన్మానం. ముఖ్యమంత్రిపై మంత్రుల కుటుంబ సభ్యులే ఆరోపణలు చేస్తున్నారన్న బీఆర్ఎస్. ఆరోపణలపై రేవంత్ రెడ్డి వివరణ ఇవ్వాలని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి డిమాండ్. అధ్యక్షుడు ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా ఆందోళనలు. నో కింగ్ పేరుతో 50 నగరాల్లో నిరసనలు చేసిన ప్రజలు. హేట్ అమెరికా నిరసనలంటూ ఖండించిన రిపబ్లికన్ పార్టీ. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం. ఖతార్, టర్కీ మధ్యవర్తిత్వంలో దోహా వేదికగా జరిగిన చర్చలు. దేశవ్యాప్తంగా మొదలైన దీపావళి సందడి. బాణాసంచా కొనుగోళ్లతో సందడిగా మారిన మార్కెట్లు. గ్రీన్ క్రాకర్స్ వినియోగించాలంటున్న పర్యావరణవేత్తలు. పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో భారత్ తొలి వన్డే. విఫలమైన టీమిండియా టాప్ ఆర్డర్. నిరాశపరిచిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.